శత్రువులకు భయాన్ని పెంపొందించేవాడు, సుందరుడు అయిన మద్ర రాజకుమారుడు కత్తి డాలు పట్టుకొని ఎన్నోసార్లు భీముడితో యుద్ధం చేసి చివరకు అభిమన్యుని చేతిలో మరణించాడు. మహా తేజస్వి, వేగంగా అస్త్ర ప్రయోగం చేసేవాడు, దృఢమైన పరాక్రమాన్ని కలిగినవాడు, యుద్ధరంగంలో కర్ణుడితో సమానుడు అయిన అతని పుత్రుడు వృషసేనుణ్ణి అభిమన్యుని వధను విని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు పరాక్రమించి కర్ణుడు చూస్తుండగానే యమలోకానికి వృషసేనుణ్ణి పంపాడు. నిత్యము పాండవులతో వైరం పెట్టుకున్న రాజు శృతాయువుకు అర్జునుడు ఆ శత్రుత్వాన్ని గుర్తుచేసి సంహరించాడు. తన మేనమామ కొడుకు, పరాక్రమం చేసేవాడు అయిన శల్యపుత్రుడైన రుక్మరథుణ్ణి యుద్ధంలో సహదేవుడు వధించాడు. వృద్ధరాజైన భగీరథుడు, కేకేయ రాజైన బృహత్క్షత్రుడు అనే మహావీరులు యుద్ధంలో విజృంభిస్తూ చనిపోయారు. గొప్ప విద్వాంసుడు, మహాబలుడు అయిన భగదత్త పుత్రుణ్ణి యుద్ధరంగంలో డేగలాగా సంచరిస్తూ నకులుడు వధించాడు. ధృతరాష్ట్ర మహారాజా మహాబల పరాక్రమాలు కలిగినవాడు అయిన మీ తాత అయిన బాక్లీకులతో కలిపి భీమసేనుడు వధించాడు. అలాగే మహాబలుడు, మగధ దేశీయుడు, జరాసంధుని కుమారుడు అయిన జయసేనుణ్ణి మహాత్ముడైన అభిమన్యుడు సంహరించాడు. శూరులం అని అనుకునే నీ పుత్రులు మహారథులు అయిన దుర్ముఖ దుస్సహులను భీమసేనుడు గదాఘాతాలతో వధించాడు. నీ పుత్రులైన దుర్మర్శనుడు, దుర్విషహుడు, మహారథుడైన దుర్జయుడు వారి కర్తవ్యాలను బాగా చేసి భీముని వల్ల యమలోకానికి వెళ్ళారు. యుద్ధ ఉత్సాహపూర్ణులు సోదరులు అయిన కళింగ వృషకులు అసామాన్య వీర కృత్యాలు చేసి యమనివాసానికి వెళ్ళారు. మహావీర్యవంతుడు నీ మంత్రి అయిన వృషకర్ముణ్ణి భీముడు పరాక్రమించి యమలోకానికి పంపాడు. అలాగే 10,000 ఏనుగుల బలంగల పౌరవరాజును యుద్ధంలో పాండురాజకుమారుడైన అర్జునుడు పరిమార్చాడు. శత్రువులను కొట్టడంలో కుశలులు అయిన 2,000 మంది వసాతులు, పరాక్రమించిన శూరసేనులు అందరూ యుద్ధంలో వధింపబడ్డారు. అమితమైన యుద్ధ ఉత్సాహం కలవారు కవచదారులు అయిన అభిషాకులు, ఉత్తమ రతికులైన శిబులు అందరూ కాళింగులతో సహా అతులైనారు. గోకులంలో నిత్యము పెరిగినవారు, తీవ్ర కోపనులు, యుద్ధంలో వెనుకడుగు వేయని వారు అయిన గోపాలులను అర్జునుడు సంహరించాడు. సంక్షిప్తక గణములో 1000 కొలది శ్రేణులు ఉన్నాయి. వారందరూ అర్జునుడిని ఎదిరించి యమలోకానికి వెళ్ళారు. నీ బావమర్దులు వృషకుడు, అచలుడు అనే 2 రాజులు నీ కోసమని పరాక్రమించి అర్జునునిచే వధింపబడ్డారు. పేరుతో పన్నులతో భీకర కర్మలు ఆచరించేవాడు, గొప్ప విలుకాడు, మహాబాహువు అయిన శాల్వరాజును భీమసేనుడు పడగొట్టాడు. ఓగవంతుడు, బృహంతుడు 2 కలిసి పరాక్రమిస్తూ యమలోకానికి వెళ్ళారు. రతికి శ్రేష్ఠుడైన క్షేమదుర్తిని భీమసేనుడు యుద్ధంలో గదాఘాతంతో వధించాడు. మహాబలుడు, మహాదానుష్కుడైన జలసంధుడు మహత్తర యుద్ధాన్ని చేసి రణములో సాత్యకి చేత వధింపబడ్డాడు.